హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ మెంటల్ అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పన్నీర్ పీసెస్ని కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం బటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. బటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇట్లా పన్నీర్ పీసెస్ని రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ అయ్యాక మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ అనేది యాడ్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాస్, కరివేపాకు 1 by 1 యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంటే మనం లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 minutes అలాగా మనకి మగ్గే వరకు. లాస్ట్లో కొంచెం వెల్లుల్లి, అల్లం వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. టెక్స్చర్ని మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని మళ్ళీ బటర్ యాడ్ చేసుకొని మసాలా స్పైసెస్ యాడ్ చేసుకొని కొంచెం జీడిపప్పు, షాజీరా, అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుని ముందుగా మనం మిక్సీ జార్ పట్టుకున్న టెక్స్చర్ని ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని అందులో పసుపు, కారం 2 tablespoons కారం, 1/2 tablespoon పసుపు, 2 tablespoons సాల్ట్ యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. టెక్స్చర్ అంతా బాగా కలిసేలాగా కన్సిస్టెన్సీ నీట్గా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. కర్రీ అనేది బాయిల్ అయ్యాక మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇక్కడ యాడ్ చేసుకొని మనం లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చే వరకు ఇట్లా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకొని దీనికి రోటీలోకి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రోటీ విత్ పన్నీర్ కర్రీ కాంబినేషన్. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇంత బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా. నెక్స్ట్ బాగా కర్రీ బాయిల్ అయ్యాక కొంచెం కస్తూరి మేతి అనేది ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ పన్నీర్ బటర్ మసాలాలో కస్తూరి మేతి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా వేసుకొని లాస్ట్లో ఇక్కడ గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా. అంతే. నెక్స్ట్ ఆల్మోస్ట్ మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. 5 minutes అలా మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. కర్రీ అనేది ప్రిపేర్ అయ్యాక లాస్ట్లో నేను ఇక్కడ కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను కర్రీని. చాలా టేస్టీగా వస్తుంది రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. దట్స్ ఇట్ టుడే.